ఒక కుటుంబం 4 ప్రాణాలు ఒకే రాత్రి. అసలు ఏం జరిగింది? ఏఈ నూకరాజు కుటుంబాన్ని అంతలా భయపెట్టిన విషయమేంటి? సాదిక్ ఖాన్ పై సౌజన్య ఎందుకు తిరగబడింది? ఆగస్టు 14న అసలు ఏం జరిగింది? ఆమెకు తెలియకుండా రహస్య పెళ్లికి ఎందుకు ప్లాన్ చేశాడు? ఇది బెదిరింపుల కథైనా, బ్లాక్మెయిల్ కహానీయా, లేక ఇంకా బయటకు రాని మరో చీకటి కోణముందా? ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. కాకినాడకు చెందిన ఏఈ నూకరాజు కుటుంబ విషాదం వెనుక ఉన్న అసలు పరిస్థితులను పోలీసులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ను పోలీసులు ఉత్తరప్రదేశ్లోని మేరట్లో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించిన సమయంలో ఆగస్టు 16న కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు జరిగిన పరిణామాలపై కీలక సమాచారం బయటపడినట్లు పోలీసులు చెబుతున్నారు. నూకరాజు కుమార్తె సౌజన్యతో సాదిక్ ఖాన్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత సౌజన్యను తనకు అనుకూలంగా మలుచుకున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సౌజన్యకు తెలియకుండానే ఆగస్టు 14న రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు సాదిక్ ఖాన్ ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ విషయం సౌజన్యకు తెలియడంతో ఆమె సాదిక్ ను నిలదీసింది. అక్కడే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సౌజన్యపై దాడికి కూడా సిద్ధమైనట్లు విచారణలో తేలింది. సాదిక్ ఖాన్ అసలు రూపం బయటపడటంతో నూకరాజు కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే సమస్యలతో ఉన్న కుటుంబాన్ని మరింతగా భయపెట్టేలా బెదిరింపులు వచ్చాయని, ఇక వేధింపులను తట్టుకోలేని పరిస్థితికి కుటుంబం వెళ్లిపోవడంతోనే అత్యంత విషాదకరమైన నిర్ణయం తీసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. కానీ ఆ నిర్ణయం తీసుకునే ముందు కుటుంబం ఎలాంటి మానసిక పరిస్థితుల్లో ఉంది, సౌజన్య తన తల్లిదండ్రులతో ఏం మాట్లాడింది, తనకు ఎదురైన వేధింపుల గురించి ఎంతవరకు చెప్పింది, కుటుంబ సభ్యులు సాదిక్ ను ఎదుర్కోవాలని అనుకున్నారా, పోలీసులను ఆశ్రయించాలని ప్రయత్నించారా? ఈ ప్రశ్నలకు సమాధానాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన వెంటనే ఓ లాయర్ సలహాతో సాదిక్ ఖాన్ పరారైనట్లు విచారణలో వెల్లడైంది. అంటే కుటుంబం విషాదం గురించి తెలిసిన వెంటనే తనను పోలీసులు వెతుకుతారని ఊహించి అక్కడి నుంచి తప్పించుకున్నాడా అనే అనుమానాలు కూడా దర్యాప్తులో కీలకంగా మారాయి. ఆగస్టు 16 ఆ కుటుంబానికి చివరి రోజు. రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్యలో ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయ గోదావరి వద్దకు వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. కుటుంబం తీసుకున్న తీవ్ర నిర్ణయంలో కార్తికేయ కూడా ఉన్నాడు. అయితే కార్తికేయకు ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఒక కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయిన ఆ రాత్రి ఒక చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు చెప్పిన వివరాలే ఇప్పుడు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయి. ఏం చెప్తున్నాడంటే శేఖ్ సాదిక్ ఖాన్ అయినా వచ్చండి వాళ్ళ అమ్మగారిని చాలా టార్చర్ పెట్టేసి తాతయ్య గారి ముందే కొట్టేశారంటండి. అదంతా చూసి అన్నయ్య గారు తట్టుకోలేకండి ఆయనకి ఒంట్లో బాగాలేశారు. హైదరాబాద్ వెళ్ళి మన బుధవారం స్టంట్లు వేయించుకోవాలండి ఏజీలో. అలా వెళ్తామని చెప్పారు కానీ దానివల్ల అలా ఉన్నారనుకున్నాం కానీ మాకు ఈ విషయాలు ఏం తెలియదు సార్. ఆ బాబు చెప్పిన తర్వాత మాకు ఇంత టార్చర్ అనిపించారా, ఇంత నరకం చూసారా అని మాకు బాధ కలిగిందండి. అయినా షేక్ సాదిక్ ఖాన్ ఆయన అసలు మీరు వదలకూడదు సార్, ఉరి తీసేయాలండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉన్నాడు అనుకోండి, ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడండి. మా నాన్నగాళ్ళు అయిందండి, రేపు పొద్దున ఇంకా చాలా మంది అవుతారండి. అందుకని మీరు తప్పనిసరిగా మా అన్నగారు కోరారండి మిమ్మల్ని కఠిన శిక్ష విధించమని. అలాగే మీరు కఠిన శిక్ష విధించండి. ఆగస్టు 17న నూకరాజు మనవడు కార్తికేయ చెప్పిన వివరాల ఆధారంగా సౌజన్య రాసిన లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు లేఖలను స్వాధీనం చేసుకుని దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు. అదే సమయంలో మొబైల్ ఫోన్లు, కాల్ డేటా, సందేశాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు. ఆగస్టు 22న మేరట్లో సాదిక్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అతన్ని ఏపీకి తీసుకొచ్చి విచారణ చేపట్టారు. ఇక ఆగస్టు 24న కాకినాడ కోర్టులో సాదిక్ ఖాన్ ను హాజరుపరిచారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. అంతేకాదు ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని చంపడానికి నిందితుడు సాదిక్ సైనైడ్ తెప్పించినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో సైనైడ్ కొనుగోలు చేసినట్టు గుర్తించిన పోలీసులు సైనైడ్ విక్రయించిన వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. డాక్టర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు, ఆమె ఇంకొక సూసైడ్ నోట్ రాయటం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఒక స్కూటీలో దొరికితే దాని ఆధారంగా
భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు అంటే సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసుండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకటం మొదలుపెట్టాము. ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ పూర్తిగా గ్యాదర్ చేసిన తర్వాత we will charge sheet the case at the earliest. సాదిక్ ఖాన్ ను ఎన్కౌంటర్ చేయాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారాంలో కొందరు ఆందోళన చేపట్టారు. నేరం చేసేందుకు భయపడేలా శిక్షలు ఉండాలని నినదించారు. ఆడబిడ్డలకు మరింత రక్షణ కల్పించే బాధ్యతలో కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని మానవతావాదులు కోరుతున్నారు. సమస్య ఎంత పెద్దదైనా చావు పరిష్కారం కాదు. బెదిరింపులు ఎదురైనా, ఒత్తిళ్లు వచ్చినా చట్టాన్ని ఆశ్రయించాలి, సహాయం కోరాలి. ఎందుకంటే ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం ఒకరి జీవితాన్నే కాదు, మొత్తం కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టేస్తుంది. నాకు థర్డ్ క్లాస్ నుంచి పరిచయం. రైఫిల్ షూటింగ్ స్పోర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, నా అకాడమిక్ రారు అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యారు. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తగా మరి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నారు, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, అందరినీ నువ్వు ఇంకెవరికి చెప్పొద్దు అని అన్నాడు. నాకు చాలా ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. నాకైతే మమ్మీ రోజు కొట్టేవారు, మమ్మీ చాలా ఏడ్చేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. ఇంకేం అసలు వదులుతారు, చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. డాడీ ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి నా డాడీని కూడా చంపేశారు. నా హోల్ ఫ్యామిలీని లోన్ చేసేసారు. అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉండాలి. నాకు చాలా బాధగా ఉంది. అది నాకు అసలు వదులుతారు.